హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో రుచికరమైన పప్పుచారుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పెసరపప్పుతో ఇలా పప్పు చేస్తే అన్నంలోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేసవి కాలంలో చారు, రసం లాంటివి తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. సింపుల్ వేలో ఈ పెసరపప్పు చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్‌లోకి 1 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే గిన్నెలో అయినా పప్పుని ఉడికించుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా పప్పు తొందరగా ఉడకడానికి కుక్కర్‌లో వేసి ఉడకపెట్టి తీసుకుంటున్నాను. ఆ పప్పులో నీళ్లు పోసి 2, 3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. కడిగిన నీళ్ళని తీసేసి మళ్ళీ ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించని అవసరం లేదండి. 2, 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. గరిటెతో ఇలా కొంచెం కలిపామంటే పప్పు మెత్తగా అయిపోతుంది. ఇలా మ్యాష్ చేశాక 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకుంటున్నానండి. దీంట్లో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా ఇందులో నీళ్లు తీసుకున్నాక ఒక 5, 6 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే పప్పు కొంచెం చిక్కగా అనిపిస్తుందండి. అందుకే దీంట్లో మరికొన్ని నీళ్ళను పోస్తున్నాను. పప్పు మరీ పల్చగా ఉండకుండా అలాగని మరీ చిక్కగా ఉండకుండా నీళ్ళను అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా పప్పుని మరిగించుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే చింతపండు వాసన పోయే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకొని పోపును ప్రిపేర్ చేసుకోవాలండి. పోపు కోసం వేరొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని 4, 5 వరకు వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలిపి ఈ పోపు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ముందుగా మరగపెట్టిన పప్పుని పోపులోకి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ పప్పుని మరిగించవలసిన అవసరం లేదండి. అంతే అండి, కమ్మనైన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇలా చేసిన పప్పు అన్నంతో తినేటప్పుడు ఆమ్లెట్ని కానీ పాపడాలతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పుతో పప్పుచారు చేయాలనుకుంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.